నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన ఈ అవకాశంలో మనం మాస ఫలాలు విశ్లేషించుకుంటున్నాం. 14/1/2024 నుంచి 13/2/2024. అందులో మనము వృశ్చిక రాశి గురించి విశ్లేషించుకుందాం. వృశ్చిక రాశిలో మనకి శుక్రుడు 1లో ఉన్నాడు, 2లో బుధకుజులు ఉన్నారు, 3లో రవి ఉన్నాడు, 4లో రవిచంద్రులు ఉన్నారు, 5లో రాహు, 6లో గురుడు. ఇందులో మనకు విశాఖ 1 పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. విశాఖ నక్షత్రానికి అధిపతి గురుడు. ఇక్కడ ప్రప్రథమంగా విశాఖ నక్షత్రానికి ఎప్పుడైతే 1లో శుక్రుడు ఉంటాడో వాళ్ళ క్రియేటివ్నెస్, వాళ్ళ స్ట్రగులు, ఎన్నాళ్ళు ఏదైతే కలలు కన్నారో కలలు మంచిగా అభివృద్ధి అవ్వడానికి మొదటి వారంలో బుధకుజులు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల అది అన్ని విధాలా వాళ్ళకి మంచి చేకూర్చి ఆరోగ్యంలో కూడా చాలా మటుకు మెరుగుదల ఉండి, కానీ కేవలం మీరు ఏదైతే ఏ ఇబ్బందులు ఇరిటేషన్స్ వచ్చిన దగ్గర కొంచెం గురువుడు ఎందుకంటే 6వ స్థానంలో ఉన్నాడు, శత్రుస్థానం కుజుడింట్లో ఉన్న కోపము అవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది. 5వ స్థానంలో రాహు ఉన్నాడు. సంతానం పక్షాన కొంచెం జాగ్రత్తగా ప్రేమగా వ్యవహరించండి, వాళ్ళు మీకు శత్రువు అవ్వడానికి ఆస్కారం ఉంది విశాఖ నక్షత్రం వాళ్ళకి. అదే విశాఖ నక్షత్రం వాళ్ళకి రేపు 2వ వారానికి వచ్చేసరికి బుధ కుజ శుక్రులు ద్వితీయంలో ఉంటారు. గురుస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల మంచి మంచి ఆలోచనలు, మంచి అభివృద్ధి, ఒక దిశ, ఆర్థికంగా కొంచెం ఎదగడానికి, ఆర్థికంగా పెరగడానికి కూడా మంచి అవకాశం ఉంది ఈ విశాఖ నక్షత్రం. చివరిగా రవి బుధ కుజులు 4వ వారానికి వచ్చేసరికి శుక్రుడు ఒక్కడే ఉంటాడు. 3వ స్థానంలో కుటుంబ సహాయము, తల్లిదండ్రులతోటి సహకారము, తండ్రి నుంచి మంచి అభివృద్ధి విశాఖ నక్షత్రానికి అవ్వడానికి ఆస్కారం ఉంది. అది జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం విశాఖ నక్షత్రం చాలా మంచిది. వాళ్ళు విష్ణు సహస్రనామం చేసుకుంటే కొంచెం అభివృద్ధి అయ్యి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం. అలాగే అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రానికి అధిపతి శని, వాడు 4ంటి ఉన్నాడు. కుటుంబ వ్యవహారము, కుటుంబంతో తీసుకునే వ్యవహారం అన్నీ కూడా మంచి అభివృద్ధికి వస్తుంది. వాళ్ళతో సలహాలు తీసుకోవడము, మంచి మంచి అవకాశాలు వస్తాయి. పెద్దలతోటి సంచరించడం చాలా మంచిది. ఎందుకంటే అక్కడ రవి ఎప్పుడైతే 3ంటి ఉన్నాడో కొంచెము సోదరులు, పెద్దవాళ్ళు, మీకన్నా పెద్దవాళ్ళ సలహా తీసుకొని చేస్తే మాత్రం, ఎందుకంటే ద్వితీయ స్థానంలో బుధకుజులు ఉన్నారు, బుద్ధికి సంబంధించింది, తర్వాత కుజుడు భూమికి సంబంధించింది. ఆ గురుస్థానంలో ఉండడం వల్ల మంచి మంచి అవకాశాలు, మంచి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. అయితే ఎప్పుడైతే 3వ స్థానంలో రవి బుధ కుజులు కలుస్తారో ఆ శుక్రుడు ఒక్కడ ద్వితీయ స్థానానికి వస్తాడో క్రియేటివిటీనెస్, చేసే ప్రతి పని, ఎందుకంటే శని శుక్రులు ఇక్కడ మంచి అభివృద్ధి అయ్యి కొంచెం ఎన్నో రోజుల నుంచి నిరీక్షణ వచ్చిన వ్యవహారము ముందుకు వెళ్ళి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది అనురాధ నక్షత్రం వాళ్ళకి. అదే రేపు చివరి 3-4 వారాల్లోకి వచ్చేసి రవి బుధ కుజులు వస్తారు. వాళ్ళు అన్ని విధాలా అభివృద్ధి అయ్యి ముందుకు వెళ్ళి చేసే ప్రతి కార్యానికి సఫలీకృతం అవ్వడానికి ఆస్కారం ఉంది ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి. సో ఇక్కడ అనురాధ నక్షత్రం వాళ్ళు శని ఉండడం వల్ల శని శివలింగానికి అభిషేకం చేసుకుంటూ పంచాక్షరి చేస్తే కొంచెం హెల్త్, మనోధైర్యము, చేసే ప్రతి కార్యంలో శుభసూచకంగా జరగడానికి ఆస్కారం ఉంది అనురాధ నక్షత్రం వాళ్ళు. చివరిగా జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రానికి అక్కడ బుధుడు ద్వితీయ స్థానంలో మంచి గుర్తింపు, మంచి పేరు, మంచి తెలివితేటలు అన్నీ బాగుంటాయి. ఈ మాసంలో మొదటి వారం నుంచి కూడా వాళ్ళు అన్ని విధాల అభివృద్ధి అయ్యి, ఎందుకంటే మళ్ళీ 2వ వారానికి వచ్చేసేసి అక్కడ శుక్రుడు వస్తాడు ద్వితీయ స్థానంలో. మంచి క్రియేటివిటీ, ఎన్నాళ్ళు మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి సఫలీకృతం అవ్వడానికి ఆస్కారం ఉంది. తృతీయ స్థానంలో రవి బుధ కుజులు వచ్చారు. ఆ రవి బుధ కుజులు ఎప్పుడైతే కలుస్తారో శనింట్లో, ఆ శని 4వ స్థానంలో ఉండడం వల్ల కేర్ఫుల్గా మీరు చేసే ప్రతి పని పేపర్ మీద పెట్టండి, పెడితే మంచి అభివృద్ధి అవుతారు, మంచి మంచి దిశకి వెళ్ళడానికి ఆస్కారం. ఎందుకంటే అక్కడ 5వ స్థానంలో గురుస్థానంలో రాహు ఉండడం వల్ల మీ బుద్ధి, మీ తెలివితేటలే మిమ్మల్ని కాపాడుతుంది. 100% మీకు ఒక దిశ దారి చూపించడానికి ఆస్కారం ఉంది. ఈ మాసంలో కొంచెము అన్నీ ఒక్కొక్కటిగా సర్దుబడికి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అయితే ఓవరాల్గా ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు వినాయకుడిని నమ్ముకుని వినాయక జపం చేస్తే ఈ అబ్స్ట్రక్షన్స్, ఆటంకాలు రాకుండా ముందుకెళ్తారు. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి బాగానే ఉంది. చిన్న చిన్న డిస్టర్బెన్స్ తప్ప మిగతా అన్నీ బాగుంటుంది, ముందుకెళ్తారు. నమస్కారం.